మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. పిఆర్ అకాడమీ నుండి లైవ్ రెగ్యులర్గా మనం అప్డేట్ ఇస్తున్నాం. తెలంగాణ హైకోర్టుకి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ 13 పోస్టులు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అవి 13 పోస్టులకు సంబంధించి అన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ 13 పోస్టులలో ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలు తీసుకుందాం. నాగర్ కర్నూలులో ఈ 13 పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలా డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఒక వీడియో చేసి పెడతాను, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే నేను మీ నుండి రిక్వెస్ట్ చేస్తున్న ఏమైనా మీ నుండి సపోర్ట్ నేను కోరుకున్నది ఏదంటే అది ఇంత ఇన్నోవేటివ్గా ఇంత ఇన్ఫర్మేటివ్గా మనం అహర్నిశగా శ్రమించి మన విద్యార్థులు మన ఫాలోవర్స్కి హెల్ప్ అవ్వాలి అని నిద్ర లేకుండా కూడా శ్రమిస్తున్నాను. కారణం ఏంటంటే ఒక పిల్లవాడి జీవితం విలువ నాకు తెలుసు. తను అప్లై చేసేటప్పుడు ఏ జిల్లాలో అప్లై చేయాలి, ఎక్కడ పోస్ట్ ఉంది, ఎన్ని ఓపెన్ కేటగిరీలు ఉంది, కమ్యూనిటీ ఉందా లేదా చెక్ చేసి సంపూర్ణమైన అవగాహన పొందిన తర్వాత అప్లై చేసి ప్రిపేర్ అయితే తనకు అనుకున్నటువంటి అవకాశం. చాలా మందికి అవగాహన లేకుండా కూడా అప్లై చేస్తున్నారు. పోస్ట్ ఉందా లేదా కూడా చెక్ చేయట్లేదు, అప్లై చేస్తున్నారు. ఉన్నా కూడా తక్కువ పోస్టులను వదిలేస్తున్నారు. సో అలా కాకుండా మన ఫాలోవర్స్కి బెస్ట్ అవ్వాలి, సరైనటువంటి దారిలో వరకు నడిపించాలి, నా వంతుగా నేను శ్రమించాలి, నా వంతుగా నేను సపోర్ట్ ఇవ్వాలని ఒక మంచి సదుద్దేశంతో నేను ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో అన్నీ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎవరికైనా ఒక మాట చెప్పండి, హైకోర్టుకు సంబంధించిన ఏమైనా ఉంటే అది పిఆర్ అకాడమీ అడ్డా అని చెప్పండి. సో ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి, వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అయితే నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే ఆశిస్తున్నాను. అయితే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామని టైపిస్ట్లో ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఈ టైపిస్ట్లో ఏంటి ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఏంటి ఉంటుంది అంటే ఎలా ఉంటుంది, అప్లై డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, దీనికి ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, వీటి గురించి క్లియర్గా మనం ఈ వీడియోలు తెలుసుకున్నాం. వీడియోలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు నా విన్నపం ఏంటంటే వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ చేయడం వల్ల ఏమవుతుందని మరికొంతమందికి ఇది సజెస్ట్ చేస్తుంది, చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కొంచెం సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వీలైతే మీరు ఉన్నటువంటి గ్రూప్లో ఏదైతే ఉన్నారో వాళ్ళు కొంచెం షేర్ చేస్తే అందరికీ యూస్ఫుల్ అవుతుంది. రైట్, మరి దేని గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం టైపిస్ట్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ కాపిస్ట్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు ఈ వీడియోలో టైపిస్ట్ గురించి తెలుసుకున్నాం. దీనిలో శాలరీ ఎంత అంటే 24,280 to 72,850 వరకు శాలరీ అయితే వస్తుంది. ఎంతమ్మా, 72,850 వరకు అయితే మనకి శాలరీ అయితే దీనివల్ల వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు అప్లై డేట్ ఏంటండి, జాన్ 2 అప్లై డేట్ ఉంది. అప్లై డేట్ ఉంది. నెక్స్ట్ స్టార్టింగ్ సబ్మిషన్ ఎప్పటి నుంచి అప్లై డేట్, 8వ తేదీ నుంచి అప్లై డేట్. మనకి ఈ జాన్లోనే 8వ తేదీ నుంచి మనం అప్లై చేసుకుని డేట్ ఇచ్చాడు. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 31st లాస్ట్ డేట్ అయిపోతుంది. 31st లాస్ట్ డేట్ అయిపోతుంది. 31st తర్వాత మరి అప్లై చేసే అవకాశం లేదు. సో ఇక్కడ చూడండి, ఇది ఎవరికి ఇస్తారంటే ఈ 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఎవరికి అవకాశం ఉంది అంటే దోజ్ వరకు కాంట్రాక్ట్ బేసిస్ చేస్తున్న వారికి, అలాగే ఇన్ సర్వీసులు చేస్తున్న వారికి ఇది అప్లై చేసే అవకాశం ఉంది. ఎగ్జామ్ డేట్ అయితే పర్టికులర్ మెన్షన్ చేయలేదు, ఏప్రిల్ అని మెన్షన్ చేస్తున్నారు ప్రెసెంట్. నెక్స్ట్ వేకెన్సీ పొజిషన్. మరి ఎక్కడెక్కడ వేకెన్సీ పొజిషన్ ఏంటంటే ఇది ఏ లెవెల్లో ఉంటుంది అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ యూనిట్ల వైజ్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఎవరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే అప్లై చేస్తారో వారికి ఆ డిస్ట్రిక్ట్లోనే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది నాన్ లోకల్, అదే చెప్తున్నా, మీరు లోకల్ అప్లై చేస్తారో నాన్ లోకల్ అప్లై చేస్తారో అది మీ ఇష్టం. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే అప్లై చేస్తారో అదే డిస్ట్రిక్ట్లో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏ క్వాలిఫికేషన్ ఉంటేనే మనం ఈ టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేయగలుగుతాం, లేకపోతే లేదు. టైపిస్ట్ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ యూనివర్సిటీ, అంటే ఎనీ డిగ్రీ అయి ఉండాలి. కాకపోతే ఇక్కడ ఎనీ డిగ్రీతో పాటు వీరు ఏమన్నారు అంటే ఎనీ డిగ్రీ అయి ఉండాలి. మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్
ఇన్ హైయర్ గ్రేడ్ ఏళ్ళు ఉండాలి, దీంతో పాటు హైయర్ గ్రేడ్ ఉండాలి. ఈ హైయర్ గ్రేడ్ ఉండాలి. హైయర్ గ్రేడ్ తో పాటు సో అది ఏ గవర్నమెంట్, టెక్నికల్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో 45 words per minute ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనేసి హైయర్ గ్రేడ్ ఉండాలి. ఒకవేళ హైయర్ గ్రేడ్ లేదు, మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో కంప్యూటర్ క్వాలిఫికేషన్ లైక్ డిసిఏ కానీ లేదా PGDCA కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. డిసిఏ కానీ PGDCA అంటే 6 months DCA, PGDCA ఏమో 1 year. సో ఏదైనా ఒక క్వాలిఫికేషన్ దీంట్లో ఉండదు. నెక్స్ట్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్. మరి లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే ఒక పర్సన్కి ఖచ్చితంగా 2 languages రావాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ 2 languages అంటే రీడింగ్, రైటింగ్ ఫ్లూయెన్సీ అవసరం లేదు, రీడింగ్ రైట్ ఎబిలిటీ ఉండాలి. either తెలుగు అండ్ ఇంగ్లీష్, ఈ 2 తెలుగు అండ్ ఇంగ్లీష్ ఖచ్చితంగా చదవడము రాయడం వస్తే చాలు. మిగతా లాంగ్వేజ్ కూడా ఇచ్చారు, ఆ లాంగ్వేజ్ కోసం సపరేట్గా ఒక వీడియో చేద్దామని ముందు చెప్పడం జరిగింది. ఏజ్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఏజ్ ఆన్ 1/7/2025 అంటే జూలై 1st కల్లా ఆ పర్సన్కి 18 సంవత్సరాల నుండి ఉండాలి. అంటే మన జాన్లో ఉన్నాం అంటే 6 నెలల తర్వాత, అప్పటికి ఇంకా 6 months ఎక్స్టెన్షన్ ఇచ్చారు మనకి. సో జూలై 1వ తేదీకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 34 years కంటే మించకూడదు. ఓకేనండి, 34 years కంటే మించకూడదు. కానీ ఎక్కడ ఏంటంటే కొన్ని ఈ రిజర్వేషన్ వాళ్ళకి ఇక్కడ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరెవరికి ఇచ్చారు? సో ఇక్కడ రిలాక్సేషన్ అంటే SC, ST, BC, EWS వీరికి SC, ST 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 39 years వరకు అప్లై చేయవచ్చు. SC, ST, BC, EWS వీరికి 5 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, 13 years. అదే PH అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయి ఉంటే 10 years ఇవ్వడం జరిగింది. సో 10 years ఇస్తే 44 years వరకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వారికి అయితే ఎలిజిబుల్ ఉంది. ఓకేనండి, సో ఇది ఏజ్ రిలాక్సేషన్. అయితే ఆంధ్రాలో 42 ఉంది సార్, మనకెందుకు తగ్గించారని మనం ఎవరైనా రైట్ చేయాలి, క్వశ్చన్ రైట్ చేస్తే అవకాశం ఉంటుంది. సో రిజర్వేషన్ ఎవరెవరికి రిజర్వేషన్ ఇస్తారంటే SC, ST, BC, EWC అంటారు, ఎకనామికల్ వీకర్ సెక్షన్. సో వీరందరికీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి. SC, ST, BC. BCలో ABCD అనే ఇవి ఏదైతే ఉన్నాయి సబ్ కేస్ట్లు, ఈ కమ్యూనిటీ అన్ని ఏమి ఉండాలి అంటే ఖచ్చితంగా వారికి సర్టిఫికేట్ ఉండాలి. దీంతో పాటు EWS ఏదైతే ఉందో ఈ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఇంకా ఎవరికి ఇస్తున్నారు రిజర్వేషన్ అంటే PH, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్. సో వీరికి సంబంధించినటువంటి టోటల్ వీరికి అయితే రిజర్వేషన్ అయితే కల్పిస్తున్నారు. ఆ రిజర్వేషన్లో పోస్ట్ అనేది ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఏ విధంగా రిక్రూట్మెంట్ చేస్తారు వీళ్ళని, ఏ ప్రొసీజర్లో రిక్రూట్ చేస్తారు? ఎగ్జామ్ ఉంటుందా, స్కిల్ టెస్ట్ ఉంటుందా అంటే ఎస్, వీరికి ఏంటి ఉంటుంది అంటే ఎగ్జామ్ ఉంటుందండి. సో ఎగ్జామ్ అంటే MCQ రూపంలో ఎగ్జామ్స్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుందండి వీరికి కేవలం అంటే ఎవరెవరికి ఉంటే కాపిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, పర్సనల్ సెక్రటరీ వీరికి ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రం ఉంటుంది. సో టైప్ రైటింగ్, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఉంటుంది, తెలుగు కాదు, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అంటారు. సో ఒక 10 minutes ఇవ్వడం జరుగుతుంది వీరికి. ఈ 10 minutesలో 1 minuteకి ఎన్ని వర్డ్స్ కొట్టాలి అంటే 45 words అని వాళ్ళు ఇచ్చారు. 1 minute per minute 45 words into 10 minutes అంటే 1 into చూడండి 45 words కదమ్మా. సో 10 minutes ఇచ్చారు కదా, 10 minutes into 45 words అంటే 450 పదాలు 10 నిమిషాలు కొట్టాలి. ఆ 10 నిమిషాలు టైప్ చేసిన దాన్ని 100 marks కనుక ఈ 450 పదాలనే 100 marks రూపంలో తీసుకుంటారు. ఈ దీంట్లో 450 పదాల్లో కొంతమంది 300 టైప్ చేస్తారు, కొంతమంది 400 చేస్తారు, కొంతమంది 410 చేస్తారు. ఇలా చేస్తే ఈ ఎక్కడ వచ్చినటువంటి అక్యురసీ చూస్తారు. స్పష్టత అంటే పెర్ఫెక్ట్నెస్, అక్యురసీ అంటే ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, ఎటువంటి పంక్చుయేషన్ మిస్టేక్స్ లేకుండా, ఎటువంటి గ్రామటికల్ మిస్టేక్ లేకుండా ఎంత చక్కగా కొట్టారని చెక్ చేస్తారు. ఆ అక్యురసీలో ఎవరిదైతే బాగుంది అంటే ఎంత మిస్టేక్ తక్కువ ఉంటే అంత.
పదాలు ఎంత ఎక్కువ కొట్టామని కదా, కొట్టిన దాంట్లో టైప్ చేసిన దాంట్లో ఎంత పెర్ఫెక్ట్ చేసామనేది ఉంది. ఈ స్కిల్ టెస్ట్ ఎలా నిర్వహిస్తారు అనేది ఫర్దర్ వీడియోలో చెప్దాం. సో వీరికైతే ఎగ్జామ్ అయితే లేదు, ఈ స్కిల్ టెస్ట్ మాత్రమే డైరెక్ట్ గా ఉంటుంది 100 మార్క్స్. దాంట్లో ఎవరిదైతే స్కిల్ టెస్ట్ లో ప్రెజెంటేషన్ బాగుందో వారికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్. ఓసీ అండ్ బీసీ వారు అయితే ఎవరండి, ఓసీ అండ్ బీసీ వీరికి అయితే 600 రూపీస్. ఈ 2 కమ్యూనిటీ మినహా మిగిలిన ఎస్సీ కానీ ఎస్టీ కానీ అలాగే పిహెచ్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వీళ్ళకైతే 400 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. వీరికైతే 400 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారు? ఈ స్కిల్ టెస్ట్ ఎవరైతే రాశారో ఈ స్కిల్ టెస్ట్ కి 100 మార్క్స్ ఎవరైతే ప్రజెంట్ చేశారో 450 పదాల్లో ఎవరు ఎన్ని పదాలు రాశారు టైప్ చేశారు, ఆ పదాలు ఎంత స్పష్టత ఉంది, పెర్ఫెక్ట్ ఉంది, దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ తీసి ఆ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే అక్కడ ఈ స్కిల్ టెస్ట్ లో ఎవరైతే ప్రెజెంటేషన్ బాగా చేశారో వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లై చేస్తారో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఉండాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఇది నార్మల్, ప్రతి ఒక్క దానికి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అది దాని గురించి తర్వాత మనం మాట్లాడదాం. అపాయింట్మెంట్ వచ్చేటప్పుడు జనరల్ ఇన్స్ట్రక్షన్ అవసరం ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ టు ది అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు 2 రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బిగా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ ఏంటంటే OTPR, 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఈ OTPR ద్వారా మీరు అప్లై చేస్తున్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి మీ యొక్క మొబైల్ నంబర్ ద్వారా OTPR ఐడి అనేది తయారవుద్ది. ఏటవుద్ది? OTPR ఐడి తయారవుద్ది. OTPR ఐడి తయారైన తర్వాత సో ఇక్కడ నెక్స్ట్ పార్ట్ బికి వెళ్ళేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలండి. అంటే ఒక మాట చెప్పాలంటే బాధ్యతతో చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ చాలా ఇంపార్టెంట్, మీరు ఇచ్చినటువంటి జీమెయిల్ చాలా ఇంపార్టెంట్, మీరు ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు మాత్రం బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్స్ గా మీరు జాగ్రత్త ఉంచుకోవాలి. మీరు ఏదో పేపర్ మీద రాసుకుంటారో, ఒక స్లైడ్ మీద రాస్తారో, పిక్ తీస్తారో, మొబైల్ ఉంచుకుంటారో, మెయిల్లో పెట్టుకుంటారో, లేదా దేవుడు గదిలో పెట్టుకుంటారో, అది మీ ఇష్టం. బిగినింగ్ అప్లై డేట్ నుంచి మీకు అపాయింట్మెంట్ వచ్చినంత వరకు అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి చాలా జాగ్రత్తగా భద్రపరచాలి. ఎందుకంటే నేను గతంలో చాలా సందర్భాలు చెప్పాను. ఎందుకంటే ఇటువంటి 2022లో చాలా మంది పిల్లలు అదే ప్రాబ్లం చేశారు, 23లో కూడా అదే ఫేస్ చేశారు. ఈ పాస్వర్డ్లు మర్చిపోవడం, మెయిల్ మర్చిపోవడం, మొబైల్ నంబర్ మార్చేయడం, ఇలా చేయడం వల్ల వారికి అప్డేట్ అప్డేట్ రాక చాలా ఇబ్బంది పడ్డారు. హాల్ టికెట్ డౌన్ అవ్వలేక చాలా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. సో రైట్. మరి టైపిస్ట్కి సంబంధించినటువంటి టోటల్ పోస్టులు చూడండి. ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆదిలాబాద్లో ఒక పోస్టే ఉందండి. సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 2 పోస్టులు ఉన్నాయి. ఒక పోస్ట్ ఉమెన్కి ఇచ్చారండి. మరి సిటీ స్మాల్ కోర్టులో 3 పోస్టులు ఉన్నాయి. దాంట్లో 2 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. జగత్యాల్లో ఒక పోస్ట్ మాత్రమే ఉంది, అది ఉమెన్కి ఇచ్చారు. జనగౌన్కి ఒక పోస్టే ఉంది. సో అది జనగౌన్కి ఒక పోస్టే ఉంది, అది ఉమెన్కి ఇవ్వడం జరిగింది. జయశంకర్ భూలపల్లిలో ఒక పోస్టే ఉంది, 2 పోస్టులు ఉన్నాయి, 2 కూడా ఉమెన్కి ఇవ్వడం జరిగింది. కామారెడ్డిలో మొత్తం పైన 2 పోస్టులు ఉంది, దాంట్లో 2 కూడా ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ఖమ్మంలో టోటల్ 4 పోస్టులు ఉంటాయి, 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, 2 పోస్టులు జనరల్లో ఉంది. సో ఈ 2లో చూడండి, ఇక్కడ ఎస్సీ అంటే మేల్ అప్లై చేయొచ్చు, ఫిమేల్ అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మహబూబాబాద్లో టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. దాంట్లో టోటల్గా 2 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులకు సంబంధించిన 2 పోస్టులు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఒకటి ఉమెన్కి ఇవ్వడం జరిగింది. మంచిర్యాలలో 2 పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు ఒక పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది. మెదక్కి సంబంధించిన 2 పోస్టులు ఒకటి ఉమెన్కి ఇవ్వడం జరిగింది. అలాగే మెచ్చల్ మల్కజ్గిరిలో 3 పోస్టులు ఒకటి ఉమెన్కి ఇచ్చారు. సెషన్ జడ్జ్ హైదరాబాద్లో 6 పోస్టులు ఉన్నాయి, దాంట్లో 2 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. ములుగులో 2 పోస్టులు ఉంటే ఒకటి ఉమెన్కి ఇవ్వడం జరిగింది. నాగర్ కర్నూలులో 1 పోస్ట్ ఉంటే అది ఉమెన్కి ఇవ్వడం జరిగింది. నల్గొండలో 6 పోస్టులు ఉంటే 4 ఉమెన్కి ఇవ్వడం జరిగింది, 2 జనరల్లో ఉన్నాయి, అది ఓపెన్ కేటగిరీలో ఉంది. నిజామాబాద్లో 2 పోస్టులు ఉన్నాయండి, దాంట్లో ఒకటి ఉమెన్కి ఇచ్చారు, ఒకటి జనరల్లో ఉందండి. పెద్దపల్లిలో టోటల్గా 3 పోస్టులు ఉంటాయి, 2 ఉమెన్కి ఇచ్చారు, ఒకటేమో ఎస్సీ ఓపెన్లో ఉంచారు.
నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 పోస్టులు ఉంటే 2 కూడా ఉమెన్కి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ రంగారెడ్డిలో 1 పోస్ట్ ఉందండి, ఆ 1 పోస్ట్ బీసీఏకి ఇవ్వడం జరిగింది. సంగారెడ్డిలో 3 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులో 2 పోస్ట్ ఏమో ఉమెన్కి ఇవ్వడం జరిగింది. సిద్దిపేటలో 4 పోస్టులు ఉన్నాయండి, 4 పోస్టులో 2 పోస్టులు ఉమెన్కి ఇచ్చారు, 2 పోస్టులు ఏమో ఓపెన్లో ఉంది. ఇది ఈడబ్ల్యూఎస్కి ఇవ్వడం జరిగింది, ఎస్సీ అంటే ఇక్కడ మేల్ అప్లై చేయవచ్చు, ఫీమేల్ అప్లై చేయవచ్చు అండి. సూర్యాపేట సంబంధించిన 2 పోస్టులు ఉన్నాయి, 2 పోస్టులు 1 పోస్టు ఉమెన్కి ఇవ్వడం జరిగింది. వికారాబాద్లో 2 పోస్టులు ఉంటే 1 పోస్టు ఉమెన్కి ఇచ్చారు. వనపర్తిలో 1 పోస్టు ఉమెన్కి ఉంది. అలాగే వరంగల్లో మొత్తం పైన 3 పోస్టులు 2 ఉమెన్కి ఇవ్వడం జరిగింది. సో యాదాద్రి భువనగిరిలో 3 పోస్టులు ఉంది, 3 పోస్టులో 2 ఏమో ఉమెన్కి ఇచ్చారు, 1 ఏమో ఓపెన్ కేటగిరీలో ఉంది. సో టోటల్గా ఉన్నటువంటి పోస్ట్ లాస్ట్ యాదాద్రి భువనగిరి. సో టోటల్గా ఉన్న పోస్టులు మనం చూసాం. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి ముఖ్యంగా చూస్తే ఎక్కడ పోస్టులు తక్కువే, కానీ 1 పోస్ట్ ఉన్నా 2 పోస్ట్ ఉన్నా మీరు అప్లై చేస్తే ఎవరు అదృష్టం ఎలా ఉంటుంది, ఎవరు ఎలా చేయిస్తారు, సో ఆ రోజు ఎగ్జామ్లో ప్రజెంటేషన్ ఎలా చేస్తారు పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను 100 పోస్టులు వస్తే, డబుల్ డిజిట్లో వస్తే, 3 డిజిట్లో వస్తే నేను అప్లై చేస్తాను, ఎక్కువ పోస్ట్ ఉన్నాయి అప్లై చేస్తానని ఆ ధోరణి నుంచి పోయి 1 పోస్ట్ ఉన్నా నేను కష్టపడి చదువుతాను, సాధిస్తాననే నమ్మకం ఉంటే సో బెస్ట్ అని నా ఒపీనియన్. సో దీనికి ఎగ్జామ్ మరి ఎక్కడ ఏ సబ్జెక్ట్ ఉండదు కాబట్టి మరి ఈ క్వాలిఫికేషన్లో ఉన్న వేరే పోస్టులు కూడా అప్లై చేస్తారు కదండి. సో మన కోర్స్ తీసుకుంటే మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఆశిస్తున్నాను. మనమైతే మొత్తం కంప్లీట్ కోర్స్ ఇస్తే 75,000 బిట్స్ కూడా అందిస్తున్నాం, ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఈ వీడియో మరి కొంతమంది షేర్ చేస్తే అందరికీ యూస్ఫుల్ అవుతుంది నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.